హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, మేడ్చల్ అలాగే వైజాగ్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, వాళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీకు సంబంధించిన డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటిలో వచ్చేసి మనకి కంపెనీ నేమ్స్ చూసుకుంటే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి మాయిస్టాప్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ ఉంది. ఇక్కడే మనకి ఇంటర్వ్యూస్ అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీలో కూడా మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి మాత్రమే. ఓకే. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మాయిస్టాప్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే క్యూసీ, వేర్ హౌస్ అంటే స్టోర్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ దాంతో పాటు ప్రొడక్షన్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది వేకెన్సీస్‌ని. దీంట్లో వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 29థ్ జనవరి నుంచి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. 5థ్ ఫిబ్రవరి వరకు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ రోజు వీలనిపిస్తే ఆ రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ అనే సెక్షన్‌లో మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రొడక్షన్‌లో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. ఇది ఫార్మినేషన్ యూనిట్ అనమాట. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి క్యూసీ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్‌లో కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం గదా! దీనికొచ్చేసి ఫిల్ ఫిల్లింగ్ మషిన్ ఆపరేటర్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమా లేదా ఐటీఐ అయితే మీకు క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అనే స్ట్రీమ్స్‌లో మీరు కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది డిప్లొమా. లేదంటే ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ అనే ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో, ఈ ట్రేడ్స్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెషర్స్‌కి అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. ఓకే. ఇదొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషనే. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి అసోసియేట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్యూసీ డిపార్ట్మెంట్‌కి. ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. దీనికి కూడా అసోసియేట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెషర్స్‌ని అలాగే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ బీకామ్ లేదా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. సో, మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి 28 నుంచి 5థ్ ఫిబ్రవరి వరకు కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి 29థ్ రోజు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి, అందుకని చెప్పి మనకి ఏదైతే టైటిల్ ఉందో టైటిల్ 29థ్ జనవరి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 5థ్ ఫిబ్రవరి వరకి ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్క్, చెర్మస్ కాంపౌండ్, గుండ్లపోచంపల్లి విలేజ్, మేడ్చల్ అని చెప్పి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఈ ఏరియాలో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. దీనికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు ఈ నంబర్‌కి కాల్ చేశారంటే వాళ్ళు లొకేషన్ పెడతారు. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు.
ఇది హెచ్ఆర్ నంబర్ అనమాట. 9618881143 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ప్రొడక్షన్, క్యూసీ, వేర్‌హౌస్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే లొకేషన్ ఇచ్చారో అపీరియల్ ఎక్స్‌పోర్ట్ పార్క్, గుండ్లపోచంపల్లి విలేజ్ అనే ఏరియాలో మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది మాయిస్టాక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎస్ఎంఎస్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్స్ చూసుకుంటే ప్రొడక్షన్, స్టోర్ అలాగే ఈహెచ్ఎస్ ఇంకా మెయింటెనెన్స్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇంకా బీఫార్మసీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్ దాంతో పాటు 4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే స్టోర్ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అసిస్టెంట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మాత్రం అసిస్టెంట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అని చెప్పి చూసుకుంటే బీకామ్, ఎంకామ్ లేదా ఎంబీఏ. ఈ మూడింట్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్న ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకుంటూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. కానీ ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసింది ఏందంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ ఈటీపీ అనే డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఐటీఐ ఇంకా గ్రాడ్యుయేషన్. ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ పాస్ లేదా ఫెయిల్ అయినా పర్లేదు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి గ్రాడ్యుయేషన్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు. ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అలాగే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి డిగ్రీలో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈటీపీ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ది రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మెయింటెనెన్స్ అలాగే ఆహ్, ఈహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్. ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్‌కి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. సో, దానికి సంబంధించి నేను స్కిప్ చేస్తున్నాను. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఒకసారి చూసుకొని వీడియోని పాజ్ చేసి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఓకే. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూస్ వచ్చేసి 30 అలాగే 31 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. లొకేషన్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 బాచ్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. బాచ్పల్లి దగ్గర మనకి ఎస్ఎంఎస్ కంపెనీకి సంబంధించిన యూనిట్ 2 లొకేషన్ అయితే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయాల్సింది ఏందంటే ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ 2 బాచ్పల్లి అని చెప్పి సెర్చ్ చేయండి. సరిపోతుంది. దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి నోట్‌లో మనం మెన్షన్ చేశారు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వండి. ఓకే. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ప్రొడక్షన్, స్టోర్ అలాగే ఈటీపీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ ఇమేజ్‌ని ఒకసారి పాజ్ చేసి వీడియో అన్నీ క్లియర్‌గా రీడ్ చేసి మీకు సూటబుల్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లొకేషన్ వచ్చేసి యూనిట్ 2 ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ యూనిట్ 2 బాచ్పల్లి అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేసింది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 31 జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా, బీకామ్, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐటీఐలో వచ్చేసి ఏ ట్రేడ్ మనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పి చూసుకుంటే ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అనే ట్రేడ్‌లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది.
సారీ ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్‌లో దీనికి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు అని చెప్పి మెన్షన్ చేశాను. కాకపోతే ఇక్కడ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకోవట్లేదు. ఐటీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మిస్‌కమ్యూనికేషన్ అయింది. సారీ. ఇక్కడ చూడండి, రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడొచ్చేసి మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మనకి 14,500 సాలరీ పే చేయడం జరుగుతుంది. దాంతో పాటు రూ. 1,000 మనకి అటెండెన్స్ బోనస్ ఇస్తున్నారు. అంటే మనకి 24 డేస్ పాటు కంపెనీకి అటెండ్ అయ్యామంటే డ్యూటీకి రూ. 1,000 అడిషనల్‌గా మనకి సాలరీలో యాడ్ అయితే చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఇస్తున్నారు. దాంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది 2,00,000 వరకి. దాంతో పాటు మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమున్నాయని చెప్పి చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వైజాగ్ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 5, తానం విలేజ్, పరవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీఐ లేదా డిప్లొమా, బీకామ్, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వైజాగ్‌కిలో నియర్ బై ఏదైతే తానం అనే విలేజ్ ఉందో ఆ విలేజ్‌కి దగ్గరలో మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ 5 అయితే లొకేటెడ్ అయ్యి ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఈ ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్, దుండిగల్, గండి మైసమ్మ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. ఈ లొకేషన్‌లో వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా అని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, అలాగే స్టోర్, ఇంకా ఇంజినీరింగ్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది. బీకామ్ ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి స్టోర్ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఓకే. దీనికి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 18-22 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 50% ఆఫ్ పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇవి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 9177393642 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. ఓకే. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.